ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళికి ప్రవక్త అన్న సందేశంగా అన్ని గ్రంథాలలో సాక్ష్యమిచ్చారు. వారి రాక గురించి చెప్పారు. మమదం పితుశ్రీనామ ఝేయస్యః మక్కైష నగర జననస్యః అద్వైత వేద పారంగస్యః భూయిష్ట శశివర్ణస్యః చంద్రోపాస గణాంకస్యః అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశోభూషితః మరుస్థలి నివాసీనాం లింగచ్ఛేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమః ముసలయైన ధర్మ సంస్కారః. దీని అర్థం మమదం వితుశ్రీనామ ఝేయస్యః మహమ్మద్ అనే ప్రఖ్యాత నామము కలిగిన వారు. మక్కైష నగర జననస్యః మక్కై అంటే మధ్యమాంకము, ఐశానగ భూమి, భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననస్యః నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగస్యః ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణస్యః భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోపాస గణాంకస్యః చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇతి ఖ్యాతః అహమద్ అనే ప్రఖ్యాతిగాంచుతారు. శిష్యాశాఖో పరిమన్వితః సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషితః సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అమీనా, యశోభూషిత అనే సంస్కృత పదాన్ని అరబ్బీలో తీసుకుంటే అబ్దుల్లా. సో అమీనా అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది ఉడుగులు చేసి ఉంటారు. ఖడ్గధారి ఆయుధమును ధరించి ఉంటారు. శ్మశ్రుధారి గడ్డమును పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమః ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కారః ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మము.